హాయ్ గైస్, మనమే మూవీ చూడడం జరిగింది. జనరల్గా ఇండస్ట్రీకి వచ్చి ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత కూడా చాలామంది హీరోలకి ముందు ఒక రీల్ నేమ్ ఉంటూ ఉంటుంది. అంటే పెట్టుకుంటున్నారు ఆరు పెడుతున్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. శర్వానంద్ గారు ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్ళైంది అండ్ ఆయన ఇండస్ట్రీకి చాలా పెద్ద పెద్ద హిట్స్ కూడా ఇచ్చారు. కానీ సోఫార్ ఆయన పేరు ముందు ఒక రీల్ నేమ్ లేదు అన్న లోటు ఈ మూవీతో తీరిపోయిందని చెప్పాలి. ఆయనకిచ్చిన రీల్ నేమ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారు. సో ఆయన పేరు ముందున్న చార్మింగ్ స్టార్ అన్నది ఈ మూవీలో ఉందా లేదా అన్నది లెట్స్ డిస్కస్. ఈ సినిమాలో హీరో ప్లే చేసిన క్యారెక్టర్ ప్లే బాయ్. జనరల్గా చాలామంది హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో హీరోలు ట్రై చేశారు. లైక్ నాగార్జున గారు గ్రీక్ వీటిలో ట్రై చేశారు, అలాగే వెంకటేష్ గారు ప్రేమతో రా సినిమాలో ట్రై చేశారు. అలాగే చాలామంది హీరోలు ఉన్నారు ఇలాంటి రోల్ చేసి ముందు పాజిటివ్ టు నెగిటివ్. బట్ ఇక్కడ హీరో క్యారెక్టర్ టర్న్ చేసే ఇన్సిడెంట్స్ అనేవి కూడా ఒక చిన్న పిల్లోడి రూపంలో ఉంటుంది. సో ఈ మూవీ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. నాకైతే కథ బాగా నచ్చింది. కానీ దాన్ని డ్రైవ్ చేసిన విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ ఏంట్రా సోది అన్నట్టయితే చాలా సీక్వెన్సెస్లో అనిపించింది. మోస్ట్ ఆఫ్ ద టైం ఎమోషన్స్ ఉన్నాయి, బట్ అవేవి కూడా నాకు అంత కిక్ ఇవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఈ మూవీని యాక్చువల్లీ వాళ్ళు ఒక మ్యూజికల్ ఎంటర్టైనర్గా కూడా తీద్దాం అనుకున్నారు. ఎందుకంటే సినిమా త్రూ అవుట్ మూవీలో కూడా ప్రతి సీన్ కనుక ఒక బీజిఎం ఉంటుంది అండ్ మధ్య మధ్యలో చాలా సాంగ్స్ కూడా వస్తాయి, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వైజ్ గుడ్, పాటలు కూడా బాగున్నాయి, కామెడీ కూడా మిమ్మల్ని అక్కడక్కడ బాగానే అలరిస్తుంది. కానీ ఓవరాల్గా మూవీ పరంగా చూసినప్పుడు మాత్రం స్క్రీన్ ప్లేలో చాలా డిస్టర్బెన్సెస్ అయితే నాకు పర్సనల్గా కనిపించాయి. అలాగే హీరో విలన్ మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, విలన్ అంటే మీరు ఇందులో ఏదో పెద్ద విలన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒక చిన్న విలన్ ఉంటారు అండ్ అతను నాకు ఆ లాజిక్ అయితే అసలు అర్థం కాల, హౌ హీరో నోస్ అని. నేనేం దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైతే కింద కమెంట్ చేయండి, ఆల్రెడీ మూవీ చూసుంటే. సో నాకు అక్కడ హౌ హీరో నోస్ ఎక్కలా. సో నా పరంగా అయితే ఈ సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే, సినిమా బాగుందా అంటే బాగుంది, బాగాలేదా అంటే బాగాలేదు, నాకైతే నచ్చలేదు. కానీ తీసి పారేసే సినిమా అయితే కాదు. డెఫినెట్గా ఒకసారి అయితే ఫ్యామిలీతో ట్రై చేయొచ్చు, బికాస్ ఇందులో పెద్దగా వల్గర్ సీన్స్ లాంటివి ఏం లేదు. అక్కడక్కడ వచ్చే చిన్న చిన్న ఎమోషన్స్కి కనెక్ట్ అవుతాం. అలాగే చాలా చోట్ల వచ్చే కామెడీ సీక్వెన్సెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే శర్వానంద్ గారు అంటే ఇందులో జీవించడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే కాదు, కానీ ఆయన రోల్లో ఆయన బాగానే చేశారని చెప్పాలి. అలాగే కృతి శెట్టి కూడా ఈ మూవీలో చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ మూవీలో ఉన్న మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగానే ఉన్నాయి. చిన్న పిల్లోడుగా చేసిన ఆ బాబు కూడా అంటే యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాకపోయినా అతని ఏజ్కి అతను చూపించాల్సిన ఎమోషన్స్ ఏదైతే ఏడుపు నవ్వు ఏదైతే ఉందో చాలా బాగా చూపించాడు. సో అదనమాట. ఇక్కడికి మూవీ అయితే ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి విత్ ఫ్యామిలీ, వితౌట్ ఎనీ డౌట్, బికాస్ నో వల్గర్ సీన్స్ అట్ ఆల్. అంతే ఇక్కడికి ఇది. సో ఇంకో మూవీ సత్యభామ కూడా చూశాను. ఇది అప్లోడ్ చేసిన ఒక 1 or 2 hours ఆ రివ్యూ కూడా అప్లోడ్ అవుతుంది. థ్యాంక్ యూ.